హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో మనము పిల్లలు తల్లిదండ్రులకు ప్రాధాన్యతను విలువను ఇవ్వాలి అంటే మొదట తల్లి తను భార్యను అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తండ్రి తాను భర్తను అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తుంచుకొని భార్యాభర్తలు ఎప్పుడైతే పరస్పరం ఒకరికొకరు విలువనిస్తూ ప్రాధాన్యతనిస్తారో అప్పుడు వారి ప్రవర్తనను అనుసరించి పిల్లలు కూడా తల్లిదండ్రులకు ప్రాధాన్యతను విలువను ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారి మాటకు కూడా విలువనివ్వాలి అంటే తల్లిదండ్రులు ఒక జట్టులాగా వ్యవహరించాలి. పిల్లలతో పాటు వాళ్ళు వ్యవహరించే పరిస్థితుల్లో కానీ సందర్భాలలో కానీ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఒక జట్టులాగా ప్రవర్తిస్తారో అప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విలువనివ్వడము మొదలు పెడతారు. ఎలాగంటే మనం అనుకుందాము, తల్లి వంట చేసే దగ్గర, భోజనం చేసే వేళలు, అలాగే నిద్ర లెగడము, పడుకోవడము, ఇలాంటి సమయాలందు ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది అనుకుందాం. అప్పుడు తల్లి ఏం వండాలి అనేది తల్లి చెప్పినప్పుడు ఆ తల్లి మాటకు విలువనిస్తూ, సరే అమ్మ చెప్పింది కదా ఇది వండుదాము, అమ్మ చెప్పింది కదా ఈ టైంకి తిందాము, అమ్మ చెప్పింది కదా ఈ టైంకి అందరం కలిసి కూర్చొని తిందాము, అమ్మ చెప్పింది కదా ఈ టైంకి మనం లెగుద్దాము అని ఇలా తల్లి మాటకు తండ్రి మొదట విలువనిస్తూ పిల్లలతో వ్యవహరించాలి. అలాగే సపోజ్ తండ్రి కొన్ని వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకుంటాడు అనుకుందాం. అంటే సపోజ్ పిల్లలు ఎంతసేపు టీవీ చూడాలి, లేదా ఎప్పుడు చదువుకోవాలి, ఏ టైంకి చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఆడుకోవడం, పిల్లలు ఆడుకునేది ఉందనుకోండి, వాళ్ళు ఎంతసేపు ఆడుకోవాలి, ఈ వ్యవహారాలన్నీ తండ్రి చూసుకుంటున్నాడు అనుకుందాం. అయితే తండ్రి శ్రద్ధ వహించేటటువంటి ఈ వ్యవహారాల్లో తండ్రి మాటకు తల్లి విలువనివ్వాలి. అంటే ఓ గంట సేపు తండ్రి టీవీ చూద్దామంటే నాన్న చెప్పాడు కదా మనము ఓ గంట సేపు టీవీ చూద్దాము, తర్వాత టీవీ కట్టేద్దాము అనే విషయాన్ని తల్లి ఒప్పుకోవాలి. అలాగే తండ్రి చదువుకోమన్నాడు కదా, ఎంతసేపు చదువుకోమన్నాడు, ఏం చదువుకోమన్నాడు అనేది తండ్రి మాటకు తల్లి విలువని ఇవ్వాలి. ఎంతసేపు ఆడుకోవాలి అనేది కూడా ఆయన చూసుకునే వ్యవహారం కాబట్టి ఆయన మాటకు విలువనిస్తూ ఎప్పుడైతే తల్లి వ్యవహరిస్తుందో ఈ రకంగా ఒకరికొకరు ఒక జట్టులాగా ఎప్పుడైతే వ్యవహరిస్తారో తల్లిదండ్రులు, అంటే ఒకరి మాటకు ఒకరు ఎప్పుడైతే విలువని ఇవ్వడం మొదలు పెడతారో వారి ప్రవర్తనను అనుసరించి పిల్లలు కూడా వాళ్ళ మాటకు విలువను ఇస్తారు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.